నెల్లూరు జిల్లా సైదాపురంలో లీజు గడువు ముగిసిన ప్రభుత్వ మైనింగ్లలో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పురాతన లీజులు ముగిసిన పలు మైన్లలో విచ్చలవిడిగా మైనింగ్ కొనసాగుతోందని, ఇందుకు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన అనుచరుడే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. పేలుడు పదార్థాల వినియోగం వల్ల పర్యావరణానికి, మూగజీవులకు హాని కలుగుతుందంటూ ఈ వ్యవహారంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్జీటీ ఆదేశాల మేరకు మైనింగ్ అధికారులు 200 కోట్లకు పైగా పెనాల్టీలు విధించి డిమాండ్ నోటీసులు జారీ చేశారు. నిర్మల్ జిల్లా హాగాం శ్రీ విఠలేశ్వర ఆలయంలో చోరీ కలకలం రేపుతోంది. భైంసా మండలం మాగాం గ్రామంలో ఉన్న ప్రసిద్ధ విఠలేశ్వర ఆలయంలో నిన్న రాత్రి దొంగతనం జరిగింది. దర్శనార్థం ఆలయానికి వచ్చిన భక్తులు ఆలయ ముఖద్వారం తాళాలు పగిలి ఉండడాన్ని గమనించారు. వెంటనే చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక రూరల్ సిఐ నైలు ఘటన స్థలాన్ని చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు. హైదరాబాద్ అత్తపూర్ పాండురంగ నగర్లో జగన్నాథ యాత్రను భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఒరిస్సా సంప్రదాయ పద్ధతిలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ ఉత్సవానికి ఏడాది మరింత ఘనత సంతరించుకుంది. గతేడాది కంటే ఈసారి భక్తుల హాజరుతో పాటు వేడుకల వైభవం మరింత పెరిగిందని నిర్వాహకులు తెలిపారు. స్థానిక వాలంటీర్లు, భక్తులు, పోలీసులు సమష్టిగా చక్కటి సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. నంద్యాల జిల్లా బేతంచెర్లలో ప్రధాని మోదీ 11 ఏళ్ల సుపరిపాలనకు సంబంధించి అవగాహన కార్యక్రమం చేపట్టారు. బీజేపీ సీనియర్ నాయకులు నాగమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బేతంచెర్ల కొట్టాల గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న వాలంటీర్లతో ముఖాముఖి నిర్వహించారు. ఈ పథకం ద్వారా గ్రామీణ జీవనోపాధి ముందుకు సాగడమే కాకుండా గ్రామాభివృద్ధికి తోడ్పాటవుతోందని హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని బోర్నపల్లి గ్రామంలో మిషన్ భగీరథ మెయిన్ పైప్ లైన్ పగిలింది. పైప్ లైన్ పగిలి 2 గంటలు దాటిన సంబంధిత అధికారులు రాకపోవడంతో హుజూరాబాద్ సైదాపూర్ రోడ్డుపై భారీగా నీరు చేరి బోర్నపల్లి గ్రామంలో ఇళ్లలోకి నీరు చేరాయి. ఇక రోడ్డుపై భారీగా నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం మిషన్ భగీరథ సిబ్బంది వచ్చి వాల్ బాండ్ చేయడంతో పైప్ లైన్ లీకేజీ తగ్గింది. అయితే పైప్ లీక్ అయి 2 గంటలైన అధికారులకు సమాచారం ఇచ్చినా రాకపోవడంతో తమ ఇళ్లలో నీరు చేరాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో ఓ బాలుడు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. దినేష్ రెడ్డిని తల్లి చదువుకోమని మందలించగా ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తల్లి, కొడుకు కనిపించకపోవడంతో భర్త మల్లారెడ్డికి సమాచారం ఇచ్చింది. తర్వాత గట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బనకచెర్ల ప్రాజెక్టు వివాదంపై త్వరలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో భేటీకి సన్నాహాలు చేస్తుంది. ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే గోదావరి నుంచి 200 టీఎంసీ జలాలను తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. దాదాపు 80,000 కోట్ల రూపాయలతో రూపొందించిన పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు పనులకు త్వరలోనే టెండర్లు పిలిపించేందుకు సన్నాహాలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం సైతం ఏపీ ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రాజెక్టుకు నిధులను సమకూర్చేందుకు సముఖత వ్యక్తం చేసింది. జిరాల ప్రాజెక్టు గేట్లకు సంబంధించి రోపు వైర్లు తెగిపోయిన సంఘటన మరవక ముందే మంచిర ప్రాజెక్టు ఆప్రాన్ దెబ్బతిన్న సంఘటన వెలుగు చూసింది. మొన్నటికి మొన్న పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయింది. వీటన్నిటికీ కారణం సర్కారు నిర్లక్ష్యమేనని సాగునీటి రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. వ్యాపార రంగంలో రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టులు, ఆనకట్టలు, కాలువలకు సంబంధించిన మరమ్మతు, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ పనులకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని అంటున్నారు. ఫలితంగా ప్రాజెక్టులో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. తిరుపతిలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో క్యూఆర్ కోడ్ పోస్టర్ను వైసీపీ నేతలు విడుదల చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు కాలేదని, నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు 1,500 నిధి ఇప్పటికీ ఇవ్వలేదని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేసే ప్రయత్నం వారు చేయరని, చంద్రబాబుకి అబద్ధాలు అలవాటు, జగన్కి మాట నిలుపుతారని అన్నారు. హైదరాబాద్ నగరంలోని మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి నిర్మించిన పీజీఆర్ ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నుండి కొండాపూర్ వరకు చేపట్టిన పీజీఆర్ ఫ్లైఓవర్ వల్ల హైదరాబాద్ ప్రజలకు, ముఖ్యంగా ఐటీ కారిడార్లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనకరం చేకూరింది. గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగంలో చేర్చిన లౌకిక సామ్యవాద పదాలపై సమీక్ష అవసరమని ఆర్ఎస్ఎస్ నేత దత్తాత్రేయ హొసబలే చేసిన వ్యాఖ్యలపై రాహుల్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆర్ఎస్ఎస్ ముసుగు తొలగిపోయిందని, వారికి భారత రాజ్యాంగం కాదు మనుస్మృతే కావాలని రాహుల్ విమర్శించారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాజేయాలన్నదే వారి ఉద్దేశమన్నారు. సమానత్వం, న్యాయం, లౌకికవాదంపై ఆర్ఎస్ఎస్, బీజేపీకి నమ్మకం లేదని ధ్వజమెత్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 29న నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నిజామాబాద్ కి బయలుదేరతారు. అక్కడ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించనున్నారు. అనంతరం బీజేపీ సీనియర్ నేత దివంగత ధర్మపురి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అమిత్ షా పర్యటనను పురస్కరించుకుని భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు బీజేపీ నేత ధర్మపురి అరవింద్ చెప్పారు. భద్రతా పరంగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు శాఖ అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇందిరా ప్రియదర్శిని జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 10 మంది కార్మికులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 5గురు మృతి చెందగా కాంగ్రా జిల్లాలో 3 మృతదేహాలను వెలికితీసినట్లు చెప్పారు. కాంగ్రాతో పాటు కులు జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో ధర్మశాలలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించన్నారు. కేంద్ర రాష్ట్ర రెస్క్యూ బృందాలు కలిసి ఇప్పటి వరకు 250 మందికి పైగా ప్రజలను సురక్షితంగా రక్షించారని తెలిపారు. మిస్సింగ్ అయిన వారి కోసం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం గాలింపు చర్యలు కొనసాగిస్తోందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని కమిషనర్లను అప్రమత్తంగా ఉండాలని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు ఆదేశించారు. పాకిస్తాన్లో విషాద ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాలు కురవటంతో స్వాత్ నదికి వరద నీరు పోటెత్తడంతో ఆకస్మికంగా వరదలు సంభవించాయి. దీంతో పర్యటన కోసం వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన 18 మంది గల్లంతయ్యారు. అధికారులు ఇప్పటి వరకు 7 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 5 ప్రాంతాల్లో మొత్తం 80 మందితో సిబ్బందితో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. వీరితో పాటు స్థానిక ప్రజలు కూడా పలువురు గల్లంతైనట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఆ దేశ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. అధ్యక్షుడు ఇచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను నిలిపివేసి జాతీయ స్థాయిలో ప్రభావం చూపే అధికారం వ్యక్తిగత న్యాయమూర్తులకు లేదని కోర్టు స్పష్టం చేసింది. అయితే జన్మతః పౌరసత్వం రద్దు చేస్తూ గతంలో ట్రంప్ ఇచ్చిన ఆదేశాల చట్టబద్ధతపై కోర్టు స్పష్టత ఇవ్వలేదు. ట్రంప్ జారీ చేసిన పలు ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదైన క్రమంలో కోర్టు తాజా తీర్పు ఆయనకు పెద్ద ఊరటనే చెప్పవచ్చు.